గుడ్ మార్నింగ్ మేడం. ఎక్కడి నుంచి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు ట్రైనింగ్కి? ఎస్, గుడ్ మార్నింగ్ ప్రెస్టీజ్. సో నా పేరు శ్రీలక్ష్మి అండి, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, కర్ణాటక నుంచి వచ్చాను. ఎప్పటి నుంచి? ప్రీవియస్లీ నేను సిన్స్ 3 years ఉన్నా, బట్ నేను రీసెంట్గా వర్క్ స్టార్ట్ చేసింది 1 year నుంచి. 2 years వరకు నేను అంటే ప్రొఫెషనల్లో నేను ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ, తర్వాత ఇంకా ఇందులో ఏంటి అనేది గాఢంగా తెలిసిన తర్వాత సీరియస్లీ టేక్ ఓవర్ చేశాను. యాజ్ అ బిజినెస్ మైండ్గా నేను ఒక పాయింట్ షేర్ చేయడం ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి, జాబ్కి బిజినెస్కి తేడా ఏంటి అంటే, జాబ్ ఎప్పుడు కూడా ఇన్సెక్యూర్ లైఫ్ని ఇస్తుంది. ఓకే, సో మనం వర్క్ చేస్తున్నామనంటే ఆల్ ఆఫ్ సడన్ సంథింగ్ అయిందంటే వీ వోంట్ గెట్ ఎనీ అర్నింగ్స్. బట్ ఇక్కడ వెస్టీజ్ ఒక బిజినెస్ ఎలా అంటే, నార్మల్ పీపుల్స్ నుంచి రిచెస్ట్ పీపుల్, ఒక ఆయా నుంచి ఐఏఎస్ వరకు కూడా ఇక్కడ సక్సెస్ వచ్చిన ఒక స్టోరీస్ చాలా ఉన్నాయి, అవునా? సో అలా చూసుకున్నట్టయితే, సో మనం ఇక్కడ జస్ట్ ఒక బిజినెస్ మైండ్తో మనం ఆలోచిస్తే, ఒక సిస్టమ్ని పెట్టుబడి పెట్టుకోకుండా ఒక సిస్టమ్ని జనరేట్ చేసే ఒక ప్లాట్ఫామ్ను మన హ్యాండ్లో ఉంది. సో అందులోనూ ఒక అంటాం కదా, అన్నదానం, డబ్బు దానం, అవునా, విద్యాదానం ఎంత పుణ్యాన్ని ఇస్తుందో దానికి మించిన పుణ్యం ఒక ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో నాకు చాలా చాలా నచ్చింది ఆ పాయింట్ ఏంటి అని అంటే, సో బికాజ్ ఇప్పటిదాకా నేను 2000 పేషెంట్స్ అంటే లైక్ కేసెస్ని నేను హ్యాండిల్ చేశాను. నేను స్కిన్ కేర్ స్పెషలిస్ట్ అండ్ డైటీషియన్ అండ్ న్యూట్రిషన్స్ కూడా. సో నాకు చాలా ఇష్టంగా ఫీల్ అవుతా ఒక హెల్త్ సేవ్ చేయడానికి ప్లస్ స్కిన్ కేర్ ఇది చేయడానికి. సో ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ద్వారా బెస్ట్ రిజల్ట్స్ వచ్చేది కాకుండా మన వాల్యూని కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. అంటే నార్మల్ పర్సన్ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్ అవ్వడానికి ఎలాంటి వాళ్ళైనా, సో ప్రొఫెషనల్ వాళ్ళే ఉండాలని ఏం లేదు, సో ఎలాంటి వాళ్ళైనా కూడా సో ఇక్కడ మీ యొక్క లైఫ్ స్టైల్ని మేము చేంజ్ చేసుకోవచ్చు. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ మేడం? ఎంఎస్సి కంప్లీట్ చేశాను. ఓకే, ఎక్కడండి? కర్ణాటకలోనే. ఓకే, కన్నడ గర్ల్ యాక్చువల్లీ. జాబ్ ఏదన్నా ముందు చేశారు? ప్రొఫెసర్గా వర్క్ చేస్తుంటే, సో తర్వాత నాకు ఈ ఫీల్డ్లో ఏంటి నిగూఢం, ఒక ఆయా నుంచి ఐఏఎస్ వరకు ఇక్కడ చేస్తున్నారంటే ఏముంది అని ఇంకా రీసెర్చ్ డెప్త్లీ చూసుకున్నట్టయితే హెల్త్ ఫుల్ టైం చేస్తున్నారా? ఫుల్ టైం. ఇప్పటిదాకా నేను ఈ బిజినెస్లో దాదాపు 15 లక్షలు నేను రన్ చేశాను. మీ హైయెస్ట్ ఇన్కమ్ మేడం? హైయెస్ట్ ఇన్కమ్ 2 lakhs. ఓకే ఓకే. మీకు వచ్చిన బెస్ట్ రిజల్ట్స్ మేడం? సప్లిమెంట్స్ మీరు చాలా మందికి ఇచ్చామన్నారు కదా? సో నేనైతే అన్ని కేసెస్ హ్యాండిల్ చేశాను. ఇది అదే అనేది ఏం లేదు. క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, లైక్ ఏమంటారు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, గ్యాల్బ్లాడర్ ఇష్యూస్ కావచ్చు, లివర్ ఇష్యూస్ కావచ్చు, ప్యాంక్రియాటిక్ ఇష్యూస్ అంటే లైక్ గ్లైసమిక్ షుగర్ ఇండెక్స్ దాని మీద కావచ్చు, నెక్స్ట్ మన ఒక కార్డియాక్ అరెస్ట్ కాకుండా ట్రైగ్లిజరైడ్స్ లెవెల్ తగ్గించడానికి, యాక్నే, పింపుల్స్, పిగ్మెంటేషన్, సో ఇలా అన్ని కేసెస్ నేను హ్యాండిల్ చేస్తాను. ఓకే, మీకు అక్కడ ఇంత దూరం ట్రైనింగ్ రావడానికి కారణం ట్రైనింగ్స్ ఇట్లాంటివి అవసరం అంటారా చేరిన డిస్ట్రిబ్యూటర్స్కి? యాక్చువల్లీ అలాని కాదు, నేను ఐఎమ్ లైక్ అ పవర్ హౌస్ ఆఫ్ అ నాలెడ్జ్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు చూడండి, మనం పోలీస్ అవ్వాలి, లైక్ ఐఏఎస్ అవ్వాలి, ఓకే, సో లైక్ ఒక డాక్టర్ అవ్వాలి అని అంటే ఆ రిక్వైర్డ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్, అవునా? సో ఆ నాలెడ్జ్ ఏమీ లేకపోకుండా మనమైతే అవ్వలేము కదా, అంటే ఎడ్యుకేషన్ అయితే తీసుకోవాలి కదా. మరి ఇక్కడ ఒక విజన్ అనేది చాలా గొప్ప స్థాయిలో విజన్ ఎప్పుడు పెట్టుకుంటామో దానికి తగ్గట్టు ఒక స్థిరమైన ఒక ప్లాట్ఫామ్ని మనం సెటప్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు లర్న్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుంటేనే మనము సంపాదిస్తాం. నేర్చుకోలేదు అని అంటే ఏమీ కాదు. సో ఇప్పుడు నేర్చుకోలేదని అనుకోండి, ఇంకొకరి మీద డిపెండెంట్ అవ్వాలి. అండ్ ఐఎమ్ ద ఇండిపెండెంట్ విమెన్. సో కంప్లీట్లీ 3 స్టేట్లు ఎన్టీ టీమ్ని నేను డెవలప్ చేశాను. 3 స్టేట్స్లో మీకు టీం ఉంది? ఎక్కడెక్కడ మేడం? కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అండ్ నేను వర్క్ చేసేది యాక్చువల్లీ నేను బయటికి రాను. సో ఇట్లా మీటింగ్స్ ఒకటే నేను కనిపిస్తాను. సో యాక్చువల్లీ నేను కంప్లీట్లీ ఆన్లైన్ జూమ్ మీటింగ్స్లోనే నేను టీమ్ని డెవలప్ చేస్తాను. ఫిజికల్గా వెళ్ళరు? ఫిజికల్ వెరీ రేర్. సో కంప్లీట్లీ నేను ఆన్లైన్ త్రూనే నేను ఇది చేస్తాను. ఇప్పుడు ఏంటి అని అంటే, సో నాలెడ్జ్ మేడంని మీట్ అవ్వడానికి స్పెసిఫిక్గా వచ్చాను. ఓకే. సో దిస్ ఈస్ రియల్లీ అ గ్రేట్ ప్లాట్ఫామ్ టు క్రియేట్ అవర్ ఓన్ వాల్యూ, ఓన్ ఐడెంటిటీ. ఇప్పటికి ఎన్ని కంపెనీ ట్రైనింగ్స్కి అటెండ్ అయ్యి ఉంటారు మీరు? ప్రతి ట్రైనింగ్ ఎక్కడన్నా? ఎవ్రీ ట్రైనింగ్. అందుకే ఇంత నేను ఫాస్ట్గా చెప్పగలుగుతాను. ఎవ్రీ ట్రైనింగ్. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ లైక్ అరౌండ్ ప్లెంటీ. నేను ఇట్లా పర్టికులర్ అని కాదు, నేను అటెండ్ అయ్యేది కంపెనీ ట్రైనింగ్స్ మాత్రం. నేను కంపెనీ ట్రైనింగ్స్ అటెండ్ అవుతాను. ఎందుకనంటే కంపెనీ అనే ట్రైనింగ్ మనకు పెట్టింది అంటే, లీడర్స్ ట్రైనింగ్ అనేది నేను అటెండ్ అవ్వకూడదని కాదు, ఓన్లీ మోటివేషన్. బట్ ఆల్రెడీ మోటివేట్ అయిన వాళ్ళకు మళ్ళీ మోటివేట్ చేసే అవసరం లేదు. సో అందుకోసం
ఎడ్యుకేషన్ ఉంది అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వాళ్ళకేంటి ఒక బోర్డులో అంటే ప్రవహించే నీళ్ళు వెళ్తుంది అనుకోండి, ఒక బోర్డులో వాటర్ 5 కిలోమీటర్స్, ఇంకొక బోర్డులో H2O 2 కిలోమీటర్స్ అని ఉంది. ఏది దగ్గర అని చూస్తే 2 కిలోమీటర్స్కి మనం రీచ్ అవుతాం. కానీ వాటర్ అనే దానికి ఎందుకు నాలెడ్జ్ లేక వాటర్ని కూడా H2O అని అంటాం. H2O అని అంటాం వాటర్ని కూడా. సో కానీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో ఎప్పుడు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుందో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంది. సో కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎందుకనంటే ప్రతి మనిషికి వాళ్ళదైన ఒక యూనిక్ వాల్యూ ఉంటుంది. వాళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఒక 30 years వరకు వచ్చాయంటే చదివింటాం, మనకు వడదెబ్బలు తగిలింటాయి, అన్నీ ఉంటాయి. వీఆర్ ద ఛాంపియన్స్, వీఆర్ ద క్రియేటర్స్, వీఆర్ ద ఎవ్రీథింగ్. సో వీఆర్ ద విన్నర్. సో మనము ఇంకొకళ్ళని పోల్చుకొని మనం అలా అవ్వాలి అనుకోవాలి, కానీ నాకు అది లేదు అనుకో. సో దిస్ ఇస్ వాట్ ఐ థింక్. సో నేను అందరూ విమెన్స్ కానీ మెన్ కానీ చెప్పడం ఏంటి అంటే సైడ్ సోర్స్గా స్టార్ట్ చేసి సెటిల్మెంట్ అవ్వడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే దట్స్ వెస్టేజ్. ఓకే వెస్టేజ్. మీరు డైలీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది మేడం? టీమ్స్కి ఇచ్చే ట్రైనింగ్స్ కానీ? సో ఎవ్రీ డే నేనైతే కంప్లీట్లీ ఈ ట్రైనింగ్స్ ఏముందో ఒక్కొక్క టాపిక్ని నేను చూస్ చేసుకుంటాను. లైక్ కార్డియో. సో కార్డియో ఏముందో కార్డియో గురించి నాలెడ్జ్ ఇస్తూ వెళ్తాం 1 week, లైక్ 3 days. సో టీమ్కి ఏమవుతుంది అంటే అండ్ ఐ క్రియేట్ ఓన్లీ ఇండిపెండెంట్ లీడర్స్ని నేను క్రియేట్ చేస్తాను. డిపెండెంట్ లీడర్స్ని అస్తమాల వల్ల నాకు డిపెండ్ అయ్యి సో అలా లేదు. సో ఇప్పటిదాకా నేను 2 CR బిజినెస్ని టర్న్ ఓవర్ తీస్తాను. 2 crores. సో అంటే అప్ అండ్ డౌన్ విల్ బీ, బట్ అప్రోస్ వీ కెన్ డూ ఇట్. అంటే నేను జస్ట్ 3,000తో స్టార్ట్ చేసి నాది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 2 కోట్ల దాకా నేను టచ్ అవ్వగలిగాను అంటే సో నెక్స్ట్ అది 20 కోట్లు కూడా అవుతుంది. అంటే ప్రతి మనిషిలో పొటెన్షియల్ ఉంది. సో నాతో ఆ 3,000తో స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు 2 కోట్ల దాకా టచ్ అయ్యింది. అంటే ప్రతి మనిషి అది చేయగలడు అనమాట. సో మనకి మనము బిలీవ్ చేయాలి. సిస్టమ్ మీద డౌన్లైన్ మీద డిపెండ్ అవ్వకూడదు, అప్లైన్ మీద డిపెండ్ అవ్వకూడదు, మన మీద మనం మాత్రమే డిపెండ్ అవ్వాలి. సూపర్. ఏదైనా ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళొచ్చారు మేడం? ఇంకా వెళ్ళలేదు. ఓకే. ఎనీ ప్లాన్స్? ఇప్పుడు నెక్స్ట్ లండన్ ట్రిప్కి అటెండ్ అవుతాం. లండన్ ట్రిప్ వెళ్తున్నారు. ఓకే. టీమ్ తోట చూద్దాం, ఇంకా టీమ్ డిస్కషన్. ఇప్పుడు టీమ్ను పుష్ చేయడం అనేది మామూలుగా ఫిజికల్గా అయితే ఈజీ అవుతుంది, బట్ హౌ యు ఆర్ మేకింగ్ దిస్ పాసిబుల్ జూమ్లో అట్లా? జూమ్లో అంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో చూడండి బిజినెస్లో మనకు 4 కేటగిరీ పీపుల్స్ వస్తారు. కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి, కేటగిరీ డి పీపుల్. ఓకే. సో కేటగిరీ బి ఏ పీపుల్స్ ఆల్రెడీ సెల్ఫ్ మోటివేటెడ్. వాళ్ళకు మీరు ఓవరాల్గా పుష్ చేసే అవసరం లేదు. ఓకే. సో కేటగిరీ బి పీపుల్ ఎలా అంటే దెల్ బి హాఫ్ ఆఫ్ మైండ్. అంటే హాఫ్ ఆఫ్ ఎందుకు ఉంటారు అని అంటే సో బికాస్ వాళ్ళకి ఒక ఫియర్, ఒక భయం అనేది ఉంటుంది. సో ఎలాగో ఏంటో అవుతుందో లేదో, నేను సక్సెస్ అవుతానో లేదో, సో ఇలాంటి సినారియోస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ ఒక పాయింట్స్ మనము టేక్ ఓవర్ చేసి దాన్ని క్లియర్ అవుట్ చేసేసామనంటే వాళ్ళ కేటగిరీ ఏకి వస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషికి నేను 5 పాయింట్లు చెప్పేదైతే డబ్బు అందరికీ కావాలి, డబ్బుతో పాటు ఆరోగ్యం అందరికీ కావాలి, ఆరోగ్యంతో పాటు మనకు ఫ్రీడమ్ లైఫ్ కావాలి, దాంతోపాటు మనకు రికగ్నిషన్ లైఫ్ కావాలి, దాంతోపాటు మనకు లెగసీ లైఫ్. లెగసీ అంటే రెసిడ్యుయల్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తారు. అంటే ఈ 5 పాయింట్లు మనం చూసుకున్నట్టయితే ప్రతి మీరు జాబ్ కానీ బిజినెస్ కానీ మార్కెట్లో ఏది చేసినా కూడా ఓన్లీ డబ్బు మాత్రమే వస్తుంది, ఆరోగ్యం రాదు. ఓకే. ఫ్రీడమ్ రాదు. పోనీ అవార్డ్స్, ఇప్పుడు నేనే ప్రొఫెసర్గా వర్క్ చేసేదాన్ని, స్కూల్లో కాలేజ్లో ఒక రెప్యూటెడ్ పేరు ఉండేది, ఎంత ఉన్నా మాకు అవార్డ్స్ అయితే ఇచ్చేవాళ్ళు అవునా. సో అంటే నేను చెప్పడం ఏంటంటే ఇక్కడ చిన్న నుంచి పెద్ద వరకు మనం ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్. అంటే డబ్బుతో పాటు డబ్బుతో కూడిన ఆనందం. సో 3 మాట్లాడినట్టయితే డబ్బు, ఆరోగ్యం, ఆదాయం, ఆరోగ్యం ప్లస్ మనకి అభినందనలు, ప్రశంసలు, ఆశీర్వాదం అవన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. అంటే ఏ వర్క్ చేసినా ఒక పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇంకొకరిని సేవ్ చేసినప్పుడు ఆ పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. సో అలాంటిది ఈ ప్లాట్ఫామ్. ఇక్కడ చూడండి, చెక్ ఉంటేనే వాల్యూ, చెక్ లేకుంటేనే వాల్యూ ఐ డోంట్ బిలీవ్, ఐ డోంట్ థింక్ యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకనంటే చెక్ అనేది అకార్డింగ్ టు బిజినెస్ బట్టి అవుతుంది. ద వాల్యూ, ఆ పర్సన్ ఎంత హోల్డింగ్ కెపాసిటీ ఉంది, ఎలా మాట్లాడగలుగుతున్నారు, క్వాలిటీస్ ఏంటి, నాలెడ్జ్ ఏం తీసుకున్నారు, అది ఉందంటే రేపొద్దున ఎప్పుడో ఒకసారి సక్సెస్ అయ్యేది. ఇంకో కొన్ని క్వశ్చన్స్ మేడం. చాలా కామన్ పీపుల్ ఇందులోకి వస్తున్నారు. మీరు ఇందాక అన్నట్టుగా ఆల్రెడీ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతున్నారు.
బట్ వెరీ కామన్ మీరు చెప్పినట్టు 3rd స్టేజ్ 4th స్టేజ్ గ్రేడ్ పీపుల్స్ వచ్చినప్పుడు వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎలాంటి ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వాలి, వాళ్ళు ఎలా చేంజ్ చేసుకోవాలి దీనిలో సక్సెస్ కావాలంటే? సో విఐపి సెషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే విఐపి సెషన్లో టోటల్లీ మనకు 4 స్లాబ్స్లో అర్థం చేపిస్తారు. ఎందుకు చేయాలి, ఇదే ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఇదే ఎందుకు చేయాలి, ఎలా చేయాలి. ఈ 3 పాయింట్లు ఎప్పుడు మనకు అర్థం, అది విఐపి సెషన్ అర్థం. కంపెనీ ట్రైనింగ్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. అట్లానే నేను లీడర్స్ అటెండ్ అవ్వకూడదని కాదు, అది మోటివేషన్ కోసం. బట్ కంపెనీ ట్రైనింగ్స్లో విఐపిలో ఎందుకు అంటే 4 స్లాబ్స్లో లైక్ ఏంటి, జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా, కన్వెన్షనల్ బిజినెస్ అంటే లైక్ ఏంటి సీజనల్ బిజినెస్ అంటే సో ఆ బిజినెస్ చేస్తారా, లేక వెస్టేజ్ అని అంటే వీ విల్ రైజ్ లైక్ అ సన్ అంటే పొద్దు తిడుగు అంటే సూర్యుడిలాగా చిన్నగా మనం రైజ్ అవుతాం. సో ఇలా 4 కేటగిరీస్ మనకి విఐపీలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకు అనేది క్లారిటీ వస్తుంది. ఎందుకు అనే క్లారిటీతో పాటు ఇదే ఎందుకు అనేది కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకు 5 పాయింట్స్ ఉంది. కంపెనీ ప్రొఫైల్ ఏంటి, మేనేజ్మెంట్ ఏంటి, ఏ ప్రోడక్ట్స్ని తీసుకుంటుంది, మార్కెటింగ్ ప్లాన్ ఏంటి, సో ఎడ్యుకేషన్ ఏమి ఇస్తాం. సో ఈ 5 పాయింట్స్ ఎందుకు అనే క్లారిటీ మనకు అక్కడ వస్తుంది. ఎలా అనేది 7 స్టెప్స్. ఓకే, యూజింగ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, మేక్ అ లిస్ట్, ఇన్విటేషన్, మేక్ ఏంటి హోమ్ మీటింగ్స్, ఫాలో. సో ఇవన్నీ కూడా మనము ఆ ఒక 7 లిస్ట్లో కంప్లీట్లీ టీమ్ వర్క్ అయినా ఫాలో. సో ఇలాగా ఇది బేసిక్ ఎప్పుడు అర్థమైతే ఇంకేమీ అవసరం లేదు. ఇక్కడ మనము 450+ ప్రోడక్ట్స్ నేర్చుకొని ఎంటర్ అవ్వాలని ఇట్స్ నాట్ అవర్ కాన్సెప్ట్. చాలా మందికి ఆ ఫోబియా ఉంటుంది, నాకు రాదేమో, నాకు కుదరదేమో, నాకు చేయలేనేమో, అప్లై నాకు మాట్లాడలేమో, ఇది కాదేమో. అరే యార్, నువ్వేం వాడుతున్నావు కదా, అట్లీస్ట్ లైక్ ఏంటి సిఎండి వాడుతున్నాం, రిజల్ట్ వస్తుంది, లెట్ స్టార్ట్ ద 1000 రూపీస్ ఓన్లీ. అవునా, 10,000 చేయాలి, 3,000 చేయాలి, ఇట్స్ నాట్ అట్ ఆల్ హ్యావింగ్ ఎనీ క్రైటీరియా. సో మనకు నచ్చింది గ్రాడ్యువల్లీ. నా టీంలో స్టార్టింగ్ 30 పీవీతో లాగిన్ అయిన వాళ్ళు ఉన్నారు, 300 పీవీతో లాగిన్ అయిన వాళ్ళు ఉన్నారు, 100 పీవీతో లాగిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇట్స్ దర్ విష్, దాట్ ఈస్ వాట్ ద టెండెన్సీ. అదే మార్కెట్లో మనకు అలాంటిది లేదన్నమాట. సో విఐపి అనేది ఫస్ట్ బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ కోర్స్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి బెస్ట్. వన్స్ డైరెక్టర్ పొజిషన్కి వచ్చినాక డబ్బు ఎలా వస్తుంది, విఎల్సి ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. కంపెనీ ప్లాన్. ఎందుకంటే కంపెనీ ప్లాన్ అర్థం చేసుకోకుండా బిజినెస్ చేస్తాను అంటే ఎలా ఉంటుందంటే ఇంకా ఇంకో హ్యాంగర్. సో కంపల్సరీలీ మనము కంపెనీ ప్లానింగ్ ఏంటి, 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా వస్తుంది, కార్ ఫండ్ ఎందుకు వస్తుంది, ట్రావెల్ ఫండ్ ఎలా వస్తుంది, హౌస్ ఫండ్ ఏ లెవెల్లో వస్తుంది, డైరెక్టర్ లెవెల్ అంటే కంపెనీ షేర్ హోల్డర్గా మీ పర్సంటేజ్ ఏంటి. సో అవన్నీ కూడా మనకు విఎల్సీలో దొరుకుతుంది. అండ్ విఎల్సీ అండ్ VWS ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. అండ్ సిఎన్టీ ట్రైనింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కంపెనీ ట్రైనింగ్లో సిఎన్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ అని అంటే ఆ సిఎన్టీలో సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ టోటల్లీ మనకున్న ఒక 450+ ఐటమ్స్ని టచ్ ఇస్తూ, సో ఒక టెస్ట్ మనల్స్ ఇస్తూ, ఎందుకు అనే బేస్మెంట్ ఇస్తూ, సో సిఎన్టీని విని మనకు కంపెనీ ట్రైనింగ్స్ జరుగుతుంది. సో ఎవ్రీ పర్సన్, ఏ పర్సన్ అయినా ఈ ట్రైనింగ్స్ ఎవరు అటెండ్ అవుతారో అప్లైనే ఉండాలి, డౌన్లైనే ఉండాలి అనేది ఏమీ లేదు, వాళ్ళది వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే ఐడి అంటేనే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్. ఐడి మీనింగ్ అంటేనే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్. సో ఒక ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్గా అంటే మనది మనం ఇక్కడ చేయాలంటే మన కడుపులో కోసం వేరే వాళ్ళని ఏం చేస్తాం, అవునా? సో యూజువల్లీ బిజినెస్ మైండ్తో ఆలోచిస్తే మనది మనము ఇవి నేర్చుకుంటేనే ముందుకు వెళ్ళడానికి సాధ్యం. సో దిస్ ఇస్ వాట్. సో ఇదే ఎందుకు బెస్ట్ అని మీరు చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా బయట, మీరు ఇందాక అన్నట్టు దీంట్లో చాలా అడ్వాంటేజ్ చెప్పారు. మరి బయట చాలా రంగాలు ఉన్నాయి కదా, అటన్నిటితో కంపేర్ చేస్తే ఇదే ఎందుకు బెస్ట్ అని అంటే చెప్పాను కదా. సో నార్మల్ పీపుల్స్ నుంచి లైక్ హై క్యాడర్ పీపుల్స్ అందరు కూడా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, లైక్ విఆర్పీ పర్సన్స్, ఐఏఎస్ పర్సన్స్, సో అందరు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే వాళ్ళు సాధించి చూపించారంటే ఇప్పుడు చూడండి బయట మార్కెట్లో చాలా బిజినెస్ ఉన్నాయి. నేను ఇక్కడ ఆ ప్లాన్ ఈ ప్లాన్ అని చెప్పాను. సో ఏ బిజినెస్ చేసినా కూడా యూ హ్యావ్ టు ఇన్వెస్ట్. అండ్ వన్స్ 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్ అయిపోయింది, లేక 1 ఇయర్ అయిపోయింది అంటే యూ హ్యావ్ టు డూ అగైన్ ద రెన్యువల్ చేయాల్సి వస్తుంది. వన్స్ ప్రమోట్ అయ్యారంటే డిమోషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మనకు వెస్టీజ్లో సో వన్స్ ప్రమోట్ అయిన తర్వాత మళ్ళీ ప్రమోషన్ అలాగే ఉంటుంది. ఆ మంత్ బిజినెస్ చేయకపోయినా కూడా అక్కడిది ఏముంటుందో ఆ మంత్ ఆ స్టెబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఒక షేర్ మార్కెట్ అనుకుందాం. సో షేర్ మార్కెట్లో లాభాలు బాగా వస్తాయి, బాగా రావని కాదు. సో కానీ అక్కడ మనం ఇచ్చిన తర్వాత లోపల ధడేలు గుండెలు భయం ఉంటుంది. ప్రాఫిట్ వస్తే ఎంజాయ్మెంట్, లాస్ వస్తే భయం,
సంథింగ్ ఇట్ విల్ హ్యాపెన్. బట్ ఇక్కడ లాస్ అనేది లేదు కదా. ఇఫ్ ఇన్ కేస్ లాస్ అయినా ఏం లాస్ అవుతున్నాం, ఇట్స్ నథింగ్. అవునా? సో టీమ్ చేస్తే వాళ్ళు ముందుకు వెళ్తారు, లేదా ఇంకొక టీం తీసుకురావచ్చు. బైనరీ ప్లాన్లో ఏమవుతుంది, సో కంపల్సరీలీ అక్కడ 2 మ్యాచింగ్ సిస్టంలోనే వెళ్ళాలి. అవునా? ఇక్కడ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను షేర్ చేస్తాను. ఏంటది అని అంటే బైక్. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇక్కడ నుంచి చార్మినార్ వెళ్ళాలి ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్. సో ఇక్కడ నుంచి లేదా దేవరకొండ అనుకున్నాం. ఓకే, సో వెళ్ళాలి, బైక్లో వెళ్తున్నాను, మధ్యలో ఒక వీల్ పంచర్ అయిందంటే వెళ్ళిపోయింది. అవునా? ఆ బైక్ ముందుకు వెళ్ళే కాబట్టి అంటే మీరు ఒక గోల్ పెట్టుకున్నారు. ఏదో బిజినెస్ ఎందుకు చేస్తాం, ఊరికైతే టైం వేస్ట్ అయితే చేయం కదా. సంథింగ్ ఇంత అర్న్ చేయాలి. బిజినెస్ అంటేనే వ్యవహారం ఎందుకు చేస్తున్నాం, సంథింగ్ వీ హ్యావ్ టు అర్న్. సో మరి అర్న్ చేయాలి అని అనుకున్నప్పుడు సో మనం ఒక గోల్ పెట్టుకుంటాం, 1,00,000, 2,00,000, 10,00,000, 50,00,000. మన గోల్ అనేది పెట్టుకొని మనం స్టార్ట్ చేసినప్పుడు మరి ఒక్కసారి అర్థం చేసుకున్నాం, మరి ఒక 10,00,000 టార్గెట్ పెట్టుకున్నాం, ఈ బిజినెస్ నుంచి ఒక 10,00,000 తీయాలి అని అన్నప్పుడు మరి ఏ వెహికల్లో వెళ్తే సేఫ్గా ఉంటాం. ఓకేనా? బైక్ పంచర్ అయిందంటే ఫినిష్, ఫేస్ వాల్యూ పోయా, లాస్ అవుతుంది, హార్ట్ అటాక్స్, టెన్షన్స్, ప్రెషర్స్, రోగాలు కూడా స్టార్ట్, సెన్సిటివ్ మైండ్. అదే వెస్టేజ్లో బస్కి 12 వీల్స్ ఒకటి పోయి 12 వీల్స్లో పంచులు 6 వీల్స్ నడుస్తాయి. పోనీ లాస్ట్కి 4 వీల్స్ అయినా నడుస్తాయి. అంటే ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత పంచర్లు అయినా ఇంకొక టీమ్ని ప్రొలాంగ్ చేసుకుని డైనమిక్ కంప్రెషన్లో మనం ఉన్నాం కాబట్టి సో వీ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ పాయింట్. అండ్ ఇక్కడ నాకు నచ్చిన ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్, నా అప్లైన్ ఇంకా గోల్డ్, ఐఎమ్ ద యూసిడ్, ఐఎమ్ ద యూనివర్సల్ క్రౌన్. మీ అప్లైనర్ గోల్డ్, మీరు యూసిడి యూనివర్సల్ క్రౌన్. వాళ్ళ అప్లైన్ క్రౌన్, యూసిడి. ఓకే అంటే యూ కెన్ క్రాస్ దెమ్. యా. సో బయట సిస్టమ్ ఏ బిజినెస్ తీసుకున్నా కిందోళ్ళు చేసింది పైకి వెళ్తుంది, కిందోళ్ళు చేసింది పైకి వెళ్తుంది. బట్ వెస్టేజ్ బిజినెస్ కాదు, ఎవరికి దమ్ము ఉంటే వాళ్ళు మాత్రమే. ఇంకొక చిన్న క్వశ్చన్ మేడం, లేడీస్కి యూజువల్గా మనకి ఈ ట్రెడిషన్లో మనకు బయట అలౌ చేయరు, ఇట్లాంటి బిజినెస్లు ఎందుకు అంటారు? దీన్ని మీరు స్టార్టింగ్లో ఫేస్ చేశారా మీరు? యా, ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఓకే, చిన్న బేబీ, ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్, బయటికి వెళ్ళకూడదు, లాట్ ఐ హ్యావ్ ఫేస్డ్. ఓకే, సో బట్ నేను ఇక్కడ లేడీస్కి చెప్పినట్టయితే 3 పాయింట్స్ నేను షేర్ చేస్తాను. దాన్ని ఎలా మీరు ఫస్ట్ క్రాస్ చేశారు మాకు కావాలి ఎందుకు అనేది ఫస్ట్ 3 పాయింట్స్. ఓకే, సో ఫస్ట్ క్లారిటీ ఏంటి అని అంటే మనది అని ఒక ఐడెంటిటీ. ఇవి చూడండి, ఒక ఆడవాళ్ళు ఇంట్లో ఉండి వంట బాగా చేస్తారంటే ఆ 4 గోడల మధ్యలోనే తెలుస్తుంది. ఓకే, ఒకరి భార్య, ఒకరి కూతురు, ఒకరి పెళ్ళాం, ఒకరి అమ్మ, ఇంతే క్యాడర్ ఉంటుంది. కానీ వాట్ యు ఆర్ నథింగ్, ద వాల్యూ ఇస్ నథింగ్. ఓకే, సో బట్ ఇక్కడ కుదికి వాల్యూ వాట్ వి ఆర్ అనేది జనరేట్ చేసే ఒక ప్లాట్ఫామ్, పెట్టుబడి లేకుండా, లాస్ లేకుండా, టెన్షన్ లేకుండా, రిస్క్ లేకుండా చేసే ఒక బిజినెస్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ ఏంటి, ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక 500 సంపాదించుకోవాలి అని అనుకున్నారు లేడీస్ అనుకోండి, ఆ 500కి రీటైల్ అయినా చేయొచ్చు, లాగిన్స్ అయినా చేయొచ్చు. ఓకేనా? సో ఆ ఒక రీటైల్ అండ్ లాగిన్ చేసే ఒక ప్రాసెస్లో వాళ్ళు ఎప్పుడు అచీవ్మెంట్ అవుతారో, అది 500 కానీ, నేను 5 లక్షలు అని చెప్పాను, 500 కానీ, దే గెట్ అ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ 500 నుంచి ఒకరికి హస్బెండ్కి నాకు కరెన్సీ ఏపీయండి అని అడిగే అవసరం ఉండదు కదా. ఎప్పుడైతే 500 సంపాదించుకోగలిగే కెపాసిటీ వచ్చింది అని అంటే 5 లక్షలు కూడా సంపాదించుకునే కెపాసిటీ వెస్టేజ్. మూడో పాయింట్, ఇప్పుడున్న జనరేషన్లో, పాతటి కాలంలో ఎలా ఉండేదంటే మొగుడు సంపాదించాలి, అందరు కూర్చొని తినాలి. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అందరూ తలా ఒక అమ్మ 1వ తారీఖు మూవీ తెలుసా? అమ్మ 1వ తారీఖు మూవీలో శ్రీకాంత్ ఫ్యామిలీ మొత్తం అందరూ ఒక చెయ్యి వేసేవాళ్ళు, ఆ ఫ్యామిలీ హ్యాపీగా హెల్దీగా ఉండేది. అదే రాజేంద్ర ప్రసాద్ అమ్మో 1వ తారీఖు ఒక్కడు 10 మంది తిని. అంటే ఇప్పుడున్న జనరేషన్కి ప్రతి ఒక్కరు కూడా సంపాదించాలి. అది ఆడ మగ కాదు, అందరికీ ప్రియారిటీ ఉంది. అందుకనే ఒక బెస్ట్గా సేఫెస్ట్ బిజినెస్ ఇక్కడ మనకు జనరేట్ అవుతుంది. లేడీస్ అయితే కాస్మెటిక్స్ మీద వర్క్ చేయొచ్చు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీకు ఇష్యూస్ స్టార్టింగ్లో ఎదురవుతాయి, మీరు ఎలాంటి ఇష్యూస్, దాన్ని ఎలా క్రాస్ చేశారు? That's what I'm saying. ఈ 3 పాయింట్స్ నాకు క్లారిటీ వచ్చింది. ఓకే, వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే, వాట్ ఈస్ దాట్ అంటే వై యూ హ్యావ్ టు డూ. ఎందుకు చేయాలి, ఎలా అనేది వెరీ సింపుల్. ఓకే, ఎందుకు చేయాలో మన స్ట్రాంగ్గా 3 పాయింట్లు నేను ఎవరికైనా ఆడవాళ్ళకి చెప్పాను. ఒకటి మీ విలువ, ఓకే, ఇంకోటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అలానేసి ఇంట్లో వాళ్ళు ఇవ్వరని కాదు. ఓకే, ఒక శారీ కొనాలి అంటే ఈ శారీ
ఎప్పుడు ఏదైనా బీరువా నిండుకి 200 శారీలు ఉంది, ఎప్పుడు చూసిన శారీ అంటూ అదే మన శారీ కొంటే హ్యాపీ దిల్ ఖుష్. అలాంటి మంచి శారీ కొనుక్కుంటే ఎవరికి మర్యాద? ఇంటి పరువే కదా. ఆడవాళ్ళ పిచ్చే, కానీ పరువు నిలబడేది ఇంటి వాళ్ళే. ఒరే వాళ్ళ భార్య చూడు ఎంతో బ్యూటిఫుల్ గా రెడీ అయింది, ఎంత క్యూట్ గా ఉంది, ఎంత అట్రాక్టివ్ గా ఉంది. క్రెడిట్ ఎవరికి? హస్బెండ్ కదా. కానీ ఆ పాయింట్ హస్బెండ్స్ కి అర్థం కాదు. సో ఇలాంటిది మీరు స్టార్టింగ్ లో సార్ బాగా అండర్స్టాండ్ చేసుకుని no. So that's what I'm saying. So everything I have faced, everything I have ఫస్ట్ రిజెక్షన్స్ వద్దన్నారు. yeah. ఓకే. So అంటే because I'm the professor. ఒక ప్రొఫెసర్ అయ్యింది ఏంది ఇది సోప్ లాంటో పేస్ట్ లాంటో అదంటో ఇదంటో. సో ఎవ్రీథింగ్ ఇట్ హ్యాస్ లైక్ దాట్. బట్ నాది ఒకటే ఏంటి అని అంటే ఫెమినైన్ కూడా స్ట్రాంగ్ అవ్వాలి. యాక్చువల్లీ నా టోటల్ టీమ్ ఆల్మోస్ట్ విమెన్సే ఉంటాయి. ఓకే. సో యా, అందరు విమెన్స్కి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద బిలీఫ్ క్రియేట్ అవ్వడానికి అందరికీ చెప్పే ఒక పాయింట్ ఏంటి అని అంటే స్టార్ట్ సెల్ఫ్ బిజినెస్ విత్ విమెన్స్. ముందు ఆడవాళ్ళతోనే బిజినెస్ స్టార్ట్ చేయమండి. నేను అలాగే చేశాను. Okay. బికాస్ నేను ఏంటి అని ప్రూవ్ చేసుకోవడానికి నేను లక్షలే సంపాదించాలనే లేదు. అట్లీస్ట్ 10,000 ఇంట్లో కూర్చొని నేను స్టార్ట్ చేస్తున్నా అంటే ఇంట్లో వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. అరే వాళ్ళొక సంఘంలో చేసుకుంటున్నారు సరేలే అనేసి. అదే స్టార్టింగ్ లేడీస్ చేసే ఒక తప్పు ఏంటి అంటే ఒక జెంట్తో లైక్ సో డిఫరెంట్ ఒపీనియన్స్ సినారియోస్ అనేది ఛాలెంజెస్ వస్తాయి. సో వై వీ హ్యావ్ టు అంత రిస్క్ ఎందుకు? సో ఐ సజెస్ట్ ఫర్ ఆల్ ద విమెన్స్ బికాస్ అందరూ హ్యాపీగా ఉండాలని కోసం. ఎప్పుడు ఇట్లాంటి ఎదురైనప్పుడు వదిలేద్దాం, ఎందుకు నేను ఆల్రెడీ కంఫర్ట్ జోన్లో ఉన్నాను కదా అనిపించలేదా మీకు? అనిపించలేదు. బికాస్ చెప్పా కదా 3 రీజన్స్. వై స్ట్రాంగ్గా ఉంది. ఓకే. ఐఎమ్ సెల్ఫ్ మోటివేటెడ్. ఓకే. సో నేను స్కూల్ డేస్ నుంచి ఐ వాజ్ అ లీడర్ అండ్ ఐఎమ్ ద ర్యాంక్ స్టూడెంట్ ఫర్ ద యూనివర్సిటీ. ఓకే. సో నా ప్యాషన్ ఏంటంటే ఏం చేసినా యాక్చువల్లీ కర్ణాటకలో నాకు ఒక బ్రాండింగ్ ఉంది. సో కాస్మెటిక్స్లో నేను టాప్ పొజిషన్లో ఉన్నాను. సో నా థింగ్ ఏంటంటే ఏది చేసినా డిఫరెంట్గా ఉండాలి. అందరు చేసినా మనం ఉండకూడదు. నార్మల్ లేడీస్ లాగా నేను ఉంటే ఇలా ఇంటర్వ్యూ కూడా ఈరోజు ఉంటాయి కదా. సో బేసిక్గా ఫైనల్లీ మేడం, ఇందులో ఒక కామన్ పర్సన్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? కామన్ కొన్ని స్టెప్స్. 0 నుంచి దీంట్లో హీరో కావాలంటే తను ఏం చేయాలి ప్రతిరోజు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా బిజినెస్ అనుకోవాలి. సో ఇది నాది అనుకుంటాం. నా మొగుడు, నా పెళ్ళం, నా పిల్లలు, నాది అనుకున్నప్పుడు ఆ ధైర్యం వేరే ఉంటుంది. సో నాది అంటే నా ఇంట్లో కల్లా 60% వృధాగా బయటికి వెళ్ళే డబ్బు నా ఇంటికి నాకు రిటర్న్ వస్తుందంటే ఐఎమ్ ద క్వీన్. నేను సేవ్ చేస్తున్నా కదా. అంటే ప్రాస్పెక్టింగ్ సంథింగ్ లెక్క అన్నీ ఉంటుంది, కానీ ఫస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్లో నా ఇంటికి నేను ఇంట్లో వాళ్ళ కోసం అంటే విమెన్ కోసం నేను చెప్పినట్టయితే బేసిక్ లెక్క ఎవరికైనా 60% ఎలా వస్తుంది. బయట మనకు అది రావట్లేదు. ఇక్కడ కామన్ పర్సన్స్ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే సో వీఆర్ గెటింగ్ 60% ఓవర్ హియర్. 60% మార్జిన్ బయట ట్రెడిషనల్ మార్కెట్లో బయటికి వెళ్ళిపోతుంది, బట్ ఇక్కడ మార్కెట్లో మనకు రీబ్యాక్ అవుతుంది. సో దాట్స్ ఫైనెస్ట్ అండ్ బెస్ట్ పాయింట్ వాట్ వీఆర్ హ్యావింగ్. సో ఈ పాయింట్ని ఎప్పుడు అర్థం చేసుకుని 10 మందితో షేర్ చేశాను. ఆ 10 మందిలో ఒక 4-5 మంది అయినా గుడ్ విల్ ఉంటారు కదా. అంటే మనం పాయింట్ ఇవ్వాల్సింది ఏంటి అని అంటే సో హౌ యూ క్యాన్ సేవ్ 60%. తర్వాత ఐటమ్ అవన్నీ డిఫరెంట్, కానీ సో ఇదే నెక్స్ట్ మూవ్ చేసుకుంటారు. సో బేసిక్స్ నేను చెప్పేది 60% ఎలా వస్తుంది అనేది నేర్చుకోవాలి ఫస్ట్. మేడం వచ్చినట్టున్నారు. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.